అంత్యకాల దినాల్లో మనుషులు ఎట్టి ఉంటున్నారని మనం మాట్లాడుతున్నాము. ఈరోజు టాపిక్ వచ్చేసి దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. పీపుల్ హు లవ్ లగ్జరీస్ మోర్ దాన్ గాడ్. ఇలా ఎవరైతే ఉన్నారో వీరికి స్క్రిప్చర్ రీడింగ్ కన్నా స్క్రోలింగ్ ఎక్కువ ఇష్టము, ప్రార్థన కన్నా నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. ఇప్పుడు కింద కూర్చొని బైబిల్ చదవటం, మోకాలేసి ప్రార్థన చేయడం లాంటి అలవాట్లు చాలా మందికి ఉండేవి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసిన చైర్సే. అసలు మోకాల ప్రార్థన యొక్క విలువ చాలా మంది మర్చిపోయారు. మరి సొలొమోన్ కూడా లోకంలో ఉన్న వాటిని అన్నిటిని ఆశించి లగ్జరీస్ అన్నిటిని ఎంజాయ్ చేసి చిట్ట చివరిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే లోకంలో ఉన్నటువంటి అన్ని కూడా వ్యర్థం 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 అని, కేవలం దేవుడే చాలా ప్రతి జీవితానికి ముఖ్యమని తను తెలియపరుస్తున్నాడు. మరి మనకి బైబిల్ కూడా కన్సిస్టెంట్గా ఒక మాటని ఎప్పుడూ చెప్తుంటుంది. అదేంటనంటే మొదటగా దేవుని యొక్క నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలని. లగ్జరీస్ని కాదు, కంఫర్ట్ని కాదు. వరల్డ్ అనేది లగ్జరీస్ని, కంఫర్ట్ని, సుఖాన్ని ఇస్తుంది. కాకపోతే అది చీప్ డోపమైన్. కానీ ఎటర్నిటీ కోసం మనం కనుక ఎప్పుడైతే ఆలోచన చేస్తామో మరి దేవుని మీద మన యొక్క కనుదృష్టి దృష్టి పెట్టుకొని ఎంత డిస్కంఫర్ట్ అయినా కూడా మనము దేవుని వైపు తిరిగి ఆయన యొక్క చిత్తంలో భక్తిలో మనం నడుచుకోవాలి. చాలా మందికి భక్తి జీవితం అంటే ఏంటనంటే లాస్ట్ డే రోజు రివిజన్ లాగా ఎగ్జామ్కి ముందు అలా దేవుడు ఒక బ్యాకప్ లా పెట్టుకుంటున్నారు. అటు రీతిగా దేవుడిని నిరంతరం వెతకాలి. అందుకే పూర్వం చూస్తే అనేకమైనటువంటి భక్తులు మోకాల ప్రార్థన మీద దేవుని గురించి ఎన్నో హింసలు పొందుకుంటూ వారి యొక్క కంఫర్ట్ అంతటిని పక్కన పెట్టి దేవుని కోసం వారు నడిచారు. వాక్యం ఇటు రీతిగా ఉంది: జీవమార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధి నీ సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవని. అవును, దేవుని గనక మనం వెంబడిస్తే ఆయన ఇచ్చే ఆ యొక్క ఆనందం కానీ, పీస్ కానీ అది చాలా గొప్పదిగా ఉంటుంది. బైబిల్ ఏదైతే రాసి పెట్టిందో మన కోసం చదవమని, ఎలా అయితే మనం జీవించాలో, మరి ఇట్స్ టైమ్ టు రిపెంట్ అండ్ టర్న్ బ్యాక్ టు గాడ్ అండ్ వాక్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. మరిన్ని స్పిరిచువల్ వీడియోస్ కోసం ఛానల్కి follow and subscribe. God bless you all.